ఈరోజు చేపల పులుసు చేశాను. వీడియో మొత్తం చూసి చేపల పులుసు కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చేపల కూరకి కావాల్సిన పదార్థాలు: చేపలు, నూనె, చింతపండు, పసుపు, కారం, ఉప్పు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ, టమోటా, 3 పచ్చిమిరపకాయలు, మామిడికాయ, తెల్లగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర. స్టవ్ ఆన్ చేసి బాండీలు పెట్టుకుంటున్నాను. బాండీలు బాగా వేడవ్వాలి. బాండీలు వేడయ్యాక నూనె వేస్తున్నాను. చూడండి, కొంచెం చేపల కూరకి ఎక్కువ నూనె పడుతుంది. నూనె బాగా వేడవ్వాలి. నూనె వేడయింది. ఇప్పుడు 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం మెంతులు బాగా వేగాలి. ఐదు తెల్లవాయలు ఇలా చితగొట్టుకోవాలి. ఇప్పుడు వేస్తున్నాను. ఆవాలు బాగా వేగాయి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ వేస్తున్నాను. ఎర్రగడ్డ బాగా కలుపుకొని ఎర్రగడ్డ బాగా వేగేదాకా వేయించుకోవాలి. కరివేపాకు, మూడు పచ్చిమిరపకాయలు, ఇవన్నీ బాగా వేగాలి. వేగేదాకా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ లోపల చింతపండు నానేసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఎర్రగడ్డలన్నీ బాగా వేగాలి. వేగేదాకా బాగా కలిపెట్టుకుంటూ ఎర్రగడ్డలు బాగా వేయించుకోవాలి. ఎర్రగడ్డ ఇలా ఎర్రగా వచ్చేలాగా వేయించుకోవాలి. చూడండి, ఎర్రగడ్డ బాగా వేగింది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా వేస్తున్నాను. ఒక 2 మీడియం సైజు టమాటాలు తీసుకున్నాను నేను. టమాటా కూడా బాగా వేగాలి. టమాటా తొందరగా ఉడకడానికి స్పూన్ తిప్పేస్తున్నాను. ఈ టమాటా వేగే లోపల చింతపండుని నేను ముందుగా పెట్టుకున్నాను. ఈ నానబెట్టుకున్న చింతపండుని మెత్తగా పిసుకొని గుజ్జు తీసి పెట్టుకోవాలి. టమాటా బాగా ఉడికింది. టమాటా బాగా ఉడికింది. ఇప్పుడు ఈ టమాటా బాగా ఉడికాక ఇందులో 1/2 స్పూన్ పసుపు, కారం మన రుచికి తగ్గట్టు తీసుకోవాలి. చేపల కూర కదా, కొంచెం ఎక్కువే పడుతుంది కారం. ఇందాక కొంచెం ఉప్పు వేసాయి కదా, ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు. ఇవి బాగా వేగాక ఒకసారి ఇలా కలిపెట్టుకొని ఇలా కలిపెట్టాక ఇప్పుడు చింతపండు పిసికి రెడీ చేసి పెట్టినాను. ఈ చింతపండు పులుసు దీంట్లో టమోటాలలో పోస్తున్నాను. చూడండి, తుక్కు రాకుండా ఇలా ఉంచుకోవాలి. ఇలా చింతపండు మొత్తాన్ని ఆ పిప్పి కూరలో పడకుండా చేయడ్డం పెట్టుకొని ఇలా ఉంచుకోవాలి. చూసారా, పిప్పిలా తీసుకోవాలి. ఇప్పుడు చింతపండులో ఇంకొంచెం నీళ్ళు పోసుకొని చింతపండులో ఉండే రసం అంతా తీసుకోవాలి. చింతపండుని బాగా పిసుకుతూ కలుపుకొని చింతపండులో ఉండే గుజ్జు అంతా కూడా ఇలా చింతపండుని పిసుకుతూ కలుపుకొని ఈ గుజ్జంతా తీసుకోవాలి. ఈ పిప్పంతా కూరలో పడకుండా ఇలా చేయడ్డం పెట్టి పోసుకోవాలి.
చూసారా, చింతపండు అంతా ఇలా విసుక్కొని పోసుకున్నాక, ఇలా గుజ్జు మొత్తం పోసుకున్నాక చింతపండుని ఇలా పిండుకొని పిప్పి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కలుపుకొని మనకి ఇంకొంచెం నీళ్లు పడతాయి, కొంచెం నీళ్లు పోసుకోవాలి. కొంచెం నీళ్ళు పోసుకొని మనకు పులుసు సరిపడా నీళ్ళు పోసుకొని ఇప్పుడు ఇందులో చేప ముక్కలు ముందుగా తోమి శుభ్రం చేసి కడిగి పెట్టుకున్నా చేప ముక్కలు వేస్తున్నాను. చేప ముక్కలు అన్నిటినీ పులుసులో వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా చేప ముక్కల్ని పులుసులో వేసుకొని చేప ముక్కలు అన్నీ వేసుకున్నాక ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నా మామిడికాయ ముక్కలు కూడా వేస్తున్నాను. మామిడికాయ ముక్కలు కూడా వేసి ఒకసారి మళ్ళీ గెంటి పెట్టి కలిపెట్టకూడదు. ఒకసారి ఈ పులుసు అంతా కలిసి ముక్కలు కలిసేలాగా ఒకసారి కలిపెట్టేసి ఇలా ఆ పులుసు అంతా చేపలు పడేటట్టు ఒకసారి కలిపెట్టేసి ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మూత పెట్టేసి 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. చేపల కూర ఉడికే లోపల ఇంకొక స్టవ్ ఆన్ చేసి బాండీలు పెట్టుకొని ఇప్పుడు చేపల కూరలోకి కొన్ని మసాలా కావాలి. ఆ మసాలాని వేయించుకుంటున్నాను. మసాలా కోసం స్పూన్ ధనియాలు, స్పూన్ జీలకర్ర, స్పూన్ ఆవాలు, మెంతులు 1 స్పూను, ఇవన్నీ బాగా ఎర్రగా ఎగేలాగా వేపుకోవాలి. ఈ మసాలాని బాగా వేయించుకొని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇది బాగా ఎర్రగా రావాలి. ఎర్రగా వచ్చేదాకా కలిపెట్టుకుంటూ వేయించుకోవాలి. చిటపట అంతా ఆవాలు, మెంతులు, ధనియాలన్నీ బాగా వేగాలి. స్టవ్ మంటికి పోయింది, సిమ్లో పెట్టుకొని వేసుకుంటున్నాను. చూడండి, ఇట్లా ఆవాలు బాగా తెల్లగా వచ్చి మెంతులు, జీలకర్ర అంతా ఎర్రగా రావాలి. ఇవి బాగా వేగాక అండి బాగా వేగాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా వేయించి పెట్టుకున్న మసాలాలు అంత చల్లారిని చూడండి, ఇలా ఎర్రగా వచ్చేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి ఒక మిక్సీ గిన్నెలో తీసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇలా ఎర్రగా వచ్చేలాగా వేయించుకోవాలి. మెంతులు అన్నీ ఎర్రగా రావాలి. ఇప్పుడు మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకసారి మూత తీసుకొని చూడండి, చేపల కూర బాగా ఉడుకుందా. మధ్యలో అడుగు అంటుకోకుండా ఒక గుడ్డ తీసుకొని దాబర్ని ఇలా పట్టుకొని ఇలా రౌండ్గా తిప్పుతూ కలబెట్టుకోవాలి. ఇట్లా రౌండ్గా తిప్పుతుందంటే చేప ఇరిగిపోకుండా బాగుంటుంది. చూడండి, ఇలా మూత వేసుకొని తిప్పితే ఆవిరి మన చేతికి కొట్టకుండా సెగ తగలకుండా ఉంటుందండి. చేపల కూర ఉడుకుతుంది కదా. ఇంకా పులుసు ఉంది, మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు ఇలాగ ఉడకనిచ్చుకోవాలి. చూడండి, ఇంకా పులుసు ఉంది, ఇంకా బాగా ఉడకాలి. మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు తర్వాత చూద్దాం. మూత తీసి చూసుకుందాం. చూడండి, బాగా ఉడికింది. ఇప్పుడు చేపల కూర చిక్కుపడింది. ఇలా వస్తే సరిపోద్ది. ఇప్పుడు ఇంకా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, ఈ మసాలాని చూడండి ఇలా మెత్తగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాని ఇట్లాగా పల్చగా కూరలో చల్లాలి. ఒక 2 టేబుల్ స్పూన్ చల్లుకుంటే చాలు. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఇలాగా పట్టుకొని ఇలాగా రౌండ్ తిప్పుకుంటూ కలిపెట్టుకోవాలి. అండి మసాలా అంతా కలిసిపోయింది కదా. మసాలా అంతా కలిసిపోయాక సిమ్లో పెట్టేసి ఒక 2 నిమిషాలు ఇలా ఉండిస్తే ఈ మసాలా కూడా కొంచెం బాగా ఉడికి ముక్కలకి అంతటికి బాగా పడుతుంది. చూడండి, బాగా చిక్కగా వచ్చేసింది. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి సిమ్లో పెట్టేద్దాం.
సిమ్లో పెట్టేసి ఈ మసాలా అంతా కూడా బాగా ఉడికి ముక్కకు బాగా పడుతుంది. గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలండి. మూత తీసి చూద్దాం. చూడండి చేపల కూర రెడీ అయిపోయింది. ఒకసారి చూడండి బాగా చిక్కగా వచ్చేసింది పులుసు. ముక్క కూడా బాగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర చల్లుకొని నూనె అంతా బాగా పైకి తేలింది కదా, బాగా చేపల కూర రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చేపల కూర రెడీ.